హాయ్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డీడీ ట్విన్స్ వైజాగ్. థంబ్నెయిల్ చూస్తే అర్థమయ్యే ఉంటుంది, మేము తిరుపతి వెళ్తున్నాం. మేము అంటే నలుగురు మాత్రమే కాదు, మా బాబాయ్ పిన్ని వాళ్ళు అండ్ మావయ్య, అత్త, అమ్మమ్మ అందరం కలిపి వెళ్తున్నాం. ఈ ట్రిప్ మాకు చాలా స్పెషల్, ఎందుకంటే తిరుపతి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం మాకు. చిన్నప్పుడు 5 years ఉన్నప్పుడు వెళ్ళాం, బట్ ఈసారి మొత్తం ఫ్యామిలీ అందరితో కలిపి వెళ్తున్నాం. ట్రైన్ యాక్చువల్ టైం 2:30 PM, కానీ 35 minutes తర్వాత వచ్చింది. మా ఈ ఫ్యామిలీ ట్రిప్ తిరుపతికి మేమైతే ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ ఎక్కాము. మీకు అనిపించే ఉంటుంది ఎందుకు తిరుపతికి బోల్ ట్రైన్లు ఉండగా ఎందుకు ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ ఎక్కామని చెప్పి. సో ఏంటంటే మేము బుక్ చేసే టైం కల్లా ఏ ట్రైన్స్ మాకు అవైలబుల్లో లేవు, ఈ ఒక్క ట్రైన్లోనే సీట్స్ దొరికాయి అన్నమాట. సో తప్పక ఈ ట్రైన్ ఎక్కాల్సి వచ్చింది. బట్ ఎక్కిన తర్వాతే మేము రియలైజ్ అయ్యామన్నమాట మేము ఎంత రాంగ్ డెసిషన్ తీసుకున్నామో అని. ఎందుకంటే రిజర్వేషన్ లేకుండా అందరూ ఈ ట్రైన్లోనే ఎక్కేసారనమాట. సో అది చూడగానే బాగా డిసప్పాయింట్ అయ్యాము. బట్ వెళ్ళాలని అనుకున్నాం కాబట్టి ఎలాగైనా వెళ్ళిపోవాలని చెప్పి ఇంకా అలా అడ్జస్ట్ అయిపోయి ఫ్యామిలీ అంతా ఒకే దగ్గర కూర్చున్నాం అనమాట. క్లైమేట్ కూడా బాగుంది కాబట్టి కొంచెం పీస్ఫుల్గా అయితే ఉంది ప్రజెంట్. వైజాగ్ నుండి నెక్స్ట్ స్టాప్ అయితే రాజమండ్రి అనండి డైరెక్ట్గా, ఇంకా మధ్యలో ఏ స్టాప్స్ అయితే ఆగదు. సో అందుకు మా మావయ్య వాళ్ళు అనకాపల్లి నుండి వైజాగ్ వచ్చి సో మాతో పాటు ట్రైన్ ఎక్కారనమాట. సో నెక్స్ట్ స్టాప్ అయితే రాజమండ్రిలో అయితే ఆగుతుంది ట్రైన్. రాజమండ్రిలో మా తమ్ముడు అయితే ఇస్తాడనమాట, తాడేపల్లిగూడలో కూడా ఆగదు. సో తను రాజమండ్రి వచ్చి ఈ ట్రైన్ బోర్డ్ చేస్తాడు మాతో అందరితో కలిపి జర్నీ చేయడానికి. సో లుకింగ్ ఫార్వర్డ్ ఫస్ట్ జర్నీ. నీవేనా కలర్ పోతాయి జర్నీ కావాలి, ట్రైన్లో ట్రావెల్ చేస్తా అన్న మనిషి చూడండి. ఫ్లాష్ బ్యాక్. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ జర్నీ. రాజమండ్రి వచ్చేసరికి టైం 6:30 అయింది. అండ్ రాజమండ్రిలో తమ్ముడు ఎక్కుతాడు అని చెప్పాం కదా, ఫైనలీ రైట్ టైంకి ట్రైన్ ఎక్కేశాడు. మా అక్క చిన్నోడితో ఆడుకుంటుంది. ఆ గుర్రం అరుపు ఇందాక మహానటి ఆ చెల్లిదన్నమాట. అండ్ మేము మార్నింగే మా ఫుడ్ ప్యాక్ చేసుకొని తెచ్చేసుకున్నాం ఇంట్లో నుంచి. మా పిన్ని చపాతీలు చేశారు అండ్ అమ్మ కర్రీ చేశారు. సో అందరం హ్యాపీగా కడుపు నిండా తినేసాం. మిడ్ నైట్ సిచ్యువేషన్ ఇదండి ట్రైన్లో, చాలా ఘోరంగా ఉంది. ఫైనలీ పెరంబూర్కి రీచ్ అయ్యాం. మిడ్నైట్ 3:30 అవుతుంది టైం. తిరుపతి వెళ్ళడానికి చెన్నై ఎందుకు వెళ్ళారు అని మీకు డౌట్ వచ్చే ఉంటుంది. లాస్ట్ మినిట్లో రిజర్వేషన్ చేసుకోవడం వల్ల టికెట్స్ మాకు అవైలబుల్లో లేవు. సో మేము చెన్నై నుంచి మళ్ళీ బ్యాక్ తిరుపతికి రావాల్సి ఉంటుంది. ట్రైన్ వస్తుంది.
సో పెరంబూర్ రైల్వే స్టేషన్ నుంచి మేము చెన్నై సబర్బన్ టర్మినల్కి లగేజ్ అంతా తీసుకొని వెళ్ళాలి. ఇవన్నీ మేము ఎక్కాలి లగేజ్ తీసుకొని. అక్కడ 6:30కి ఇంకో ట్రైన్ బోర్డ్ చేయాలి మేమందరం. పాయింట్ టు బీ నోటెడ్ ఏంటంటే, మీరు కనుక ఎప్పుడైనా చెన్నై వెళ్తే ఖచ్చితంగా ఆటోస్లోనే ట్రావెల్ చేయండి. మెయిన్గా మిడ్ నైట్ మాత్రం మీకు ఆటో రైడ్స్ ఉండవండి, ఆటో రేస్ ఉంటుంది. అది వేరే లెవెల్ అంతే. చెన్నై సబర్బన్ టెర్మినల్ మొత్తానికైతే వచ్చేసాం. కానీ ఆ టైంలో చాలా రష్ ఉంది అండ్ మా చిన్నోడు హ్యాపీగా పడుకుంటున్నాడు. కానీ మేము మాత్రం అటు ఇటు పరిగెడుతూ తిరుగుతూ ఉన్నాం. ఏంటో చెన్నై సబర్బన్ టర్మినల్ మాత్రం చాలా విశాలంగా ఉంది, మన వైజాగ్ బీచ్ లాగా. అది కిందది 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 మనం ఎక్కాల్సింది సప్తగిరి ఎక్స్ప్రెస్ 6:25కి వస్తుంది. ఇంకా ప్లాట్ఫామ్ నెంబర్ అయితే ఇవ్వలేదు. సో టైం అయితే 4:40 అయ్యింది. ఇంకా 6:25 వరకు వెయిట్ చేయాలి. ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. కాఫీ తాగాలంటే కాఫీ హౌస్ ఉంది. అది అంతసేపు జర్నీ చేసాం కాబట్టి వేడి వేడిగా ఒక స్ట్రాంగ్ కాఫీ అయితే పడాలి. నేను పైన అంతా మా మమ్మీ హ్యాపీగా రిలాక్స్ అవుతున్నారు. మా మమ్మీ తర్వాత నేను కూడా రిలాక్స్ అయిపోయాను. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 7 అండి. ఇది మనం వెళ్ళాల్సిన ట్రైన్ తిరుపతికి. మేమైతే ట్రైన్ ఎక్కేసాం. సపోర్ట్ చేసి ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ రైల్వే స్టేషన్లోనే మేము టిఫిన్స్ కొనేసుకున్నాం. ఇడ్లీ వడ తిన్నాక ఇడ్లీ మీద విరక్తి వచ్చింది. ఎందుకంటే ఆ ఇడ్లీలు ఏవో స్పాంజ్ ముక్కల్లా ఉన్నాయన్నమాట. అండ్ ఫైనలీ తిరుపతి అయితే 9:30కి వచ్చేసాం. మిగతాది టు బి కంటిన్యూడ్.